ఇస్తున్నానని మోదీ గారు ఒక వీడియోలు చేశారు. అఫ్కోర్స్ ఒక అమ్మాయి చేసిన వీడియో మీడియాలో వచ్చింది, అది చాలా దారుణంగా ఉంది. ఆమె మోదీని చాలా తీవ్రంగా దుర్భాషలు ఆడారు. అయితే ఆమె ఎవరు, ఎందుకు ఆడారు, ఇవన్నీ కూడా మళ్ళీ సస్పెన్స్. రెండవది తప్పు, కానీ మొత్తం ఒక అమ్మాయి చేసిన దానికి మొత్తం విద్యార్థులు చేసిన ఆందోళన అంతా అయిపోదు కదా. కాబట్టి ఏదో ఒక విధంగా విద్యార్థులు జాతి ద్రోహులు ఇట్లాంటి ప్రచారాలు చేశారు, నిర్బంధం చేశారు, క్షమించాంపో అన్నారు, సభలోనేమో ఎదురుదాడి చేశారు, అయినా తగ్గలేదు. చివరికి వచ్చేసరికి రాను రాను అంటూనే చిన్నది అన్నట్టుగా రాను అంటూనే అమిత్ షా వస్తానన్నారు. అంటే నువ్వు రాముడి సంగతి కూడా చూడు, రాములవారి గుడికి వచ్చే చిన్నది. ఆ పాటలో రెండో లైన్ ఏంటి, రాను అంటూనే చిన్నది, రాములవారి గుడికి వచ్చే చిన్నదని. రాను అంటూనే అమిత్ షా రాముడి గుడి చూడు అమిత్ షాని వీళ్ళు అడిగారు. అది మటుకు లేదు, మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ప్రతిపక్షాలు చాలా గట్టిగా నిలబడడం వల్ల కావచ్చు, బీజేపీ ఇంకా కుదరదు, కౌంటర్ అటాక్, కౌంటర్ వార్, మనమే నిరసన ప్రదర్శనలు చేద్దాం, మనమే ఆందోళనలు చేద్దాం అన్న స్థాయిలో జార్ఖండ్ నుంచి ఢిల్లీ వరకు, జంతర్ మంతర్ వరకు అదే చేశారు. ఇంకోటి కూడా చూడండి వర్మ, జంతర్ మంతర్ దగ్గర అసలు నిరసన ప్రదర్శనలు ఎందుకు అనుమతిస్తున్నారని సుప్రీంకోర్టు మొన్న ప్రశ్న వేసింది. ఒకసారి వేరే సందర్భంలో లేదు మూసేస్తున్నామని ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శనలు లేకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఒక తీవ్రమైన నిన్న మనం 3 విద్యా సంస్థల గురించి కూడా మాట్లాడాము. ఒకటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, రెండవది ముంబైలో ఉన్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇంకొక అంశం కూడా ఇటువంటిదే వచ్చింది, ఒక చర్చకు సంబంధించింది. కాబట్టి 3 అంశాల్లో విద్యార్థులు గట్టిగా నిలబడుతుండటంతో ఇది ఇంకా కుదిరే పని కాదని ఈ 2 రోజులు ముగించాలి. వీళ్ళు అనడమే కాదు, స్పీకర్ ఓం బిర్లా నిన్న సభలో మాట్లాడారు. ఈరోజు కూడా సభ సమావేశం కాగానే నాకు చాలా ఆవేదన కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది. సభ ఇలా వృధా అయిపోతుంది. ప్రజల అంశాలు చర్చించాల్సినటువంటి సభ వాటిని ఏమాత్రం చేపట్టడం లేదు. ప్రభుత్వం సభ జరపాలి, ప్రతిపక్షం సహకరించాలి, నేనేమో బాధ్యత చూడాలి, కానీ ఇవేమీ అవ్వడం లేదు. ఏ అంశం కూడా రాకుండా చేస్తున్నారు. నాకు నిజంగా ముజమ్మ ఖేద్ అని ఆయన చాలా హృదయ ఖేదం వెలిబుచ్చారు. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు నోటీసులు ఇచ్చినప్పుడు, అడిగినప్పుడు వాటికి కాస్త అవకాశం ఇస్తే ప్రభుత్వం ఎట్లా కమాండ్లో ఉంటుంది, ప్రతిపక్షం మాట కదా చోటు కల్పించాల్సిందే. కాబట్టి స్పీకర్ కూడా అలా చేయలేదు. అన్ని వైపుల నుంచి చూస్తే మటుకు ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఇంకొకటి, ప్రభుత్వం ఇప్పటికే దెబ్బతింది. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తేలేదు, FCRA విదేశీ నిధుల నియంత్రణ చట్టం కూడా చాలా కీలకమైనది తీసుకురాలేదు. ఇంకోటి 2 ఉన్నాయి ఇటువంటివి. ప్రతిపక్షాలతో కొంత సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు NCP నుంచి వచ్చిన వాళ్ళు నిన్న కూడా కలుసుకున్నారు ప్రధానమంత్రిని అమిత్ షాను. NCP నుంచి, శివసేన నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతో ఆమోదించాలనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే ఎక్కువ మంది ఈ విషయం గుర్తించలేదు. DMK బలపరుస్తుంది అనుకున్నారు, ఈ NCP బలపరుస్తుంది అనుకున్నారు. ఈ తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గం ఉంది, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఆ వర్గం బలపరుస్తుంది అనుకున్నారు. కానీ అందరు బలపరచలేదు. చివరకు మాకు సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన మీద మాకు సందేహాలు ఉన్నాయి, మీరు ఆ సందేహాలు తీరిస్తే మేము బలపరుస్తూ ఉన్నారు. ఆ చర్చ పెడితే వాళ్ళేం సందేహాలు తీసుకొస్తారు అని ప్రభుత్వానికి ఒక ఆందోళన. కాబట్టి ఈసారికి మటుకు ఇది రాముడి ఖాతాలో, బొద్దింకల ఖాతాలో రాసేసి సభ ముగిద్దాము అనే ఆలోచనలో ఉన్నట్టు మటుకు కనిపిస్తుంది. మిగిలిన 2 రోజులు ఏదన్నా అయితే తప్ప. రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, లేకపోతే ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా చాలా తీవ్ర స్థాయిలోనే స్పందిస్తున్నారు. ఇదంతా ఒక మాయ నాటకం నడిచింది అంతే. ఈ మాయ నాటకంతో మభ్యపెట్టాలనుకున్నారు, దాన్ని మేము ఎక్స్పోజ్ చేశాం కాబట్టి పారిపోయారు అని. ఇప్పుడు పారిపోయింది ఎవరు, ప్రభుత్వము పారిపోయింది అన్నదైతే సభ జరగలేదు కాబట్టి కాదు, ప్రతిపక్షమే పారిపోయింది, మేమే నిరసన తెలిపాము అనేది వీళ్ళుంది. కాబట్టి ఇది